నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. జై భారత్. యూపీలో ఉత్తరప్రదేశ్లో మరొకసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సంభాల్ ప్రాంతంలో అక్కడ జామా మసీద్ ఉంది. ఈ జామా మసీదు ఒకప్పుడు హరిహర దేవాలయం అని చెప్పి ఒక వ్యక్తి పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన కోర్టు స్పందిస్తూ అక్కడ సర్వే చేయొచ్చు అంటూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అక్కడ సర్వే చేయడానికి వీల్లేదంటూ రీసెంట్గానే ఆదివారం పెద్ద ఎత్తున మాబ్ గుంపు అక్కడికి చేరుకొని అక్కడికి వచ్చినటువంటి అధికారులపైన అలాగే పోలీసులపైన రాళ్ల దాడి చేశారు. చాలా విధ్వంసకరమైనటువంటి వాతావరణం సృష్టించారు. దురదృష్టవశాత్తు ఈ అల్లర్లలో ఒక 4 చనిపోయారు. అలాగే ఒక 20 మందికి పైగా 20 నుంచి 25 మంది గాయపడ్డారు. ఇది జాతీయ దేశవ్యాప్తంగా కూడా అలజడి సృష్టించింది ఒక విధంగా చెప్పాలంటే. ఈ ఘటనకు సంబంధించి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించడం జరిగింది. మసీదులను టచ్ చేస్తే ఊరుకునేది లేదు. కోర్టు ఉత్తర్వుల్ని కూడా అసదుద్దీన్ ఓవైసీ తప్పుపడుతున్నారు. ఎందుకంటే అది 50-100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఆ మసీదు ఉంది, జామా మసీదు. ఇప్పుడు ఈ విధంగా అన్యాయంగా దానిపై సర్వేకి కోర్టు ఆదేశాలు ఇవ్వడం అనేది మంచి సంప్రదాయం కాదు అంటూ ఒక విధంగా చెప్పాలంటే కోర్టుకే హెచ్చరికలాగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడడం జరిగింది. అసలు ఈ అల్లర్లను ప్రేరేపించింది ఎవరు? అక్కడ హింసను కావాలని కోరుకుంటున్నది ఎవరు? ఏం జరిగింది? ఈ అల్లర్లకు దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి? లెట్స్ టాక్ అండ్ డిస్కస్. నాతో జాయిన్ అవుతున్నారు విహెచ్పి ప్రతినిధి డాక్టర్ జి వెంకటేశ్వరరాజు గారు. వెంకటేశ్వరరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి రాజు గారు. నమస్తే. వెంకటేశ్వరరాజు గారు, మసీదులకు సంబంధించి ఇది కొత్త కాదు. గత కొన్ని నెలలుగా ఎన్నికల ముందు కూడా మనం చూసాం. కొన్ని నెలలు కాదు చెప్పాలంటే కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తోంది ఈ విషయం. మనం అయోధ్య రామ మందిరం చూసాం. సుదీర్ఘకాలంగా కోర్టులో నడిచి చివరికి ఎట్టకేలకు ఆ సమస్య పరిష్కారమైంది. జ్ఞానవాపి అది కూడా ఇంకా నడుస్తోంది. మధుర. ఇప్పుడు ఈ సంభాల్ ప్రాంతంలో జామా మసీద్ ఇక్కడ సర్వే చేయొచ్చు అంటూ కోర్టు ఆదేశించింది. ఈ సర్వేను అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ హెచ్చరిక ఏంటి? అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరికను ఎలా తీసుకోవాలి? చూస్తూ ఊరుకోమంటున్నారు ఆయన. వినాశకాలే విపరీత బుద్ధి. రాజుగారు, విషయం ఏంటంటే దాదాపుగా అంటే మొఘలు సామ్రాజ్య కాలంలో దాదాపుగా 36,000 దేవాలయాలకు పైగా పడగొట్టి వాటి మీద మస్జిదులు నిర్మించారు అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. అదొక్కటే కాదు, ఇప్పుడు మనం కళ్ళ నిండుగా చూస్తున్నాం. అయోధ్యలో రామజన్మభూమి ఇష్యూ అనుకోండి, తర్వాత కాశీలో జ్ఞానవాపి మందిరం ఇష్యూ అనుకోండి, మధురలో ఉండేటువంటి ఆ యొక్క దేవాలయాన్ని సగం పడగొట్టి దాంట్లో సగం మస్జిద్ గా కట్టినటువంటి పరిస్థితి అనుకోండి. తర్వాత అంతకన్నా ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి వాటిని కూడా చూస్తే ఇవాళ రాజరాజేశ్వరి యముడాల రాజన్న అంటాం మనం. యముడాల రాజన్న ఆ యొక్క ఆలయంలో ముందు దర్గా ఒకటి ఉంటది. వాడు చేసినటువంటి పరిస్థితి అకృత్యం ఏంటంటే వాడు అనేకమైనటువంటి హిందువులను చంపి వాడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాజరాజేశ్వరి టెంపుల్లో ఉండేటువంటి ఆ యొక్క లింగం మీద మూత్రం పూసినటువంటి పరిస్థితి. వాడిని మనం దర్గా పెట్టి వాడిని పూజిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఆలంపూర్ లో అమ్మవారి శక్తిపీఠం, బ్రహ్మాండమైనటువంటి శక్తిపీఠం, దానికన్నా ముందు మనం ఆ యొక్క దర్గాను చూసి లోపలికి పోవాలి. సరే ఇప్పుడంటే మార్చారనుకోండి. అంటే అనేకమైనటువంటి అకృత్యాలు జరిగినటువంటి ఆ మొఘలాయి సామ్రాజ్యం. అంతేకాదు మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. ఈ గజనీ మహమ్మదు, గోరీ మహమ్మదు, బఖ్తియార్ ఖిల్జీ, అక్బరు, బాబరు, హుమాయూను, వీళ్ళందరూ ఔరంగజేబు, ఇటువంటి ఈ యొక్క క్రూరులు ఎవరైతే ఉన్నారో మన దేశం మీద దండయాత్ర చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ధ్వంసం చేసినటువంటి యొక్క ఆలయాల మీద నిర్మించినటువంటి అనేక మసీదులు ఇప్పుడు మన కళ్ళ నిండుగా కనపడుతున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి కామెంట్స్ లో అతను అంటున్నది 50-100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలుగా ఆ మసీద్ అక్కడే ఉంది అని చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా? 200 సంవత్సరాలుగా అక్కడ మసీదే ఉందా? 200 సంవత్సరాలకు ముందు అక్కడ హరిహర దేవాలయం ఉండేదా? మన చరిత్ర ఎట్లా చెప్తుందంటే 1529వ సంవత్సరం నుండి మనము మొఘలాయి సామ్రాజ్యులు వాళ్ళు పరిపాలించినటువంటి ఆ యొక్క టెన్యూర్. వాళ్ళు ఆ కాలంలో 1529 ఆ మధ్య కాలంలో అటు 10 ఏళ్ళు ఇటు 50 ఏళ్ళు విషయం చెప్తున్నాను. ఆ యొక్క మధ్య కాలంలో అనేకమైనటువంటి
దేవాలయాలను పడగొట్టినటువంటి విషయం. అయితే వాళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు వారు చెప్పడం ఏంటంటే, ఇవాళ ఒక విషయం ఏంటంటే, మనం అందరికీ తెలుసు, ఇవాళ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేసినటువంటి పరిస్థితులలో ఒక ఆర్కియాలజికల్ ఇండియా వాళ్ళు కాదు, వదిలిపెట్టండి. ఇవాళ జ్ఞానవాపి మందిర్ ఉంది. ఇవాళ జ్ఞానవాపి మందిర్లో అక్కడ ఉన్నటువంటి కోర్టు వాళ్ళు మీరు పోయి ఆ సర్వే చేసిరండి అంటే ఓపెన్ గా అది తెలిసినటువంటి విషయం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ యొక్క లింగాకారం అక్కడ ఉంది. దానిలో వారు వజూ చేసుకుంటున్నారు, కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. అందులో ఉండేటువంటి ఆ యొక్క నీళ్లతో ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క ఏదైతే ఆ లింగం ఉందో, ఆ పరమ పవిత్రమైనటువంటి పరమేశ్వరుని లింగము, ఆ లింగం ఉండేటువంటి పక్కకు ఉండేటువంటి దాంట్లో ఉండేటువంటి నీళ్లతో వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కొని ఉంచుడు చేసుడు అంతా చేస్తున్నటువంటి పరిస్థితి అది వాళ్ళు ప్రూవ్ అయింది. ఏది లోయర్ కోర్ట్స్ లలో ప్రూవ్ అయింది. అటువంటి ఎన్నో ఉన్నాయి, వేలాది ఏది వాటిని పడగొట్టి దేవాలయాలను పడగొట్టి మస్జిదులుగా చేసినటువంటి పరిస్థితి మన కళ్ళ నిండుగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఇది అదే విధంగా ఇప్పుడు ఆ యూపీలో ఉత్తరప్రదేశ్ లో సంబాల్ అనేటువంటి జిల్లాలో ఏదైతే ఇప్పుడు చాందూసి ప్రాంతం, అదొక చాందూసి ప్రాంతంలో ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు ఏదైతే అది ఉందో, అది ఏంటి పరిస్థితి అంటే అక్కడ హరిహర దేవాలయం ఉన్నది. 1529లో అది ఆ హరిహర దేవాలయాన్ని కూలగొట్టి అక్కడ మస్జిద్ కట్టినటువంటి పరిస్థితి. అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు మనకు హిస్టరీ ద్వారా కూడా తెలుస్తున్నాయి కదండి, మన కళ్ళ నుండిగా చూస్తున్నాం కదండి. ఇవాళ వాళ్ళు చేసింది ఏంటి? ఎస్, మీరు వెళ్ళి దాన్ని సర్వే చేసి రండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఇదివరకు ఏముండే ఇప్పుడు ఏమున్నది, దాన్ని దేవాలయాన్ని కూలగొట్టి కట్టారా అనేటువంటి దాన్ని మీరు చూసిరండి అని చెప్పేసి నేషనల్ సర్వే వాళ్ళకి ఇచ్చారు. ఎస్, వాళ్ళు వెళ్ళి వాళ్ళు చూసినటువంటి ఏదైతే సర్వే సిబ్బంది ఏదైతే ఉందో వాళ్ళు బాధప్తా వాళ్ళు చూడడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, ఆ సంబాల్ జిల్లా ఎస్పీ, తర్వాత సర్వే సిబ్బంది, తర్వాత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వాళ్లను కొట్టడానికి భయంకరమైనటువంటి స్టోన్ పెల్టింగ్లు దాదాపుగా 30-40 మంది పోలీసు సిబ్బంది ఇంజురీస్ విషయం చెప్తున్నాను. ఓవైసీ గారు ఏం మాట్లాడుతున్నారంటే ఇది ఫైరింగ్ కాదు, మర్డర్లు, ఇవి ముగ్గురు అమాయకులైనటువంటి ముస్లింలు చనిపోయారంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఇది జస్ట్ నాట్ ఫైరింగ్, ఇవి ప్రభుత్వ మర్డర్లు అని చెప్పి ఆయన దాన్ని అట్లా కాదండి. ఇది రెండోసారి సర్వేకి పంపించినటువంటి పద్ధతి వాళ్ళకి తెలుసు, ఇది ప్రీ ప్లాన్ గా చేసినటువంటి విషయం. అక్కడ సంభల్ ఏరియా ఒక ఎంపీ గారు జియావుర్ రెహమాన్, అటువంటి ఆ ఎంపీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రోద్బలము, అదే విధంగా లోకల్ ఎమ్మెల్యే సోహెల్ ఇక్బాల్ అనేటువంటి అతని కొడుకు, వాళ్ళు కావాలని చేయించినటువంటి పరిస్థితి ఇది, కావాలని చేయించినటువంటి దాడులు ఇవి. ఇప్పుడు వాళ్ళు చాలా శాంతిపూర్వకంగా వాళ్ళు వచ్చి సర్వే చేసుకుని వెళతారు, కానీ సర్వే చేయడానికి వీలు లేకుండా వాళ్ళని అడ్డుకొని వాళ్ళని చంపేటువంటి పరిస్థితి చేస్తే ఎవరు ఊరుకుంటారండి? అది గవర్నమెంట్ కోర్టు ద్వారా వచ్చినటువంటి వాళ్ళని చంపేస్తే ఊరుకుంటారా? విషయం ఎంత దౌర్జన్యం చూడండి. వాళ్ళ మీద భయంకరమైనటువంటి స్టోన్ పెయింటింగ్స్, వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు డెఫినెట్ గా లాఠీ చార్జ్ చేస్తారు, డెఫినెట్ గా ఫైరింగ్ చేస్తారు, నో క్వశ్చన్. అంటే ఆత్మరక్షణ కానీ సెల్ఫ్ డిఫెన్స్ కానీ ఉండకూడదా? ఇంకొకటి, దానిలో ఎవరు వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయింది కాదు కదా. కోర్ట్ హ్యాస్ గివెన్ ద డైరెక్షన్స్, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి కోర్టు డైరెక్షన్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు. అక్కడ ఇంకొకటి కూడా చరిత్ర కూడా చెప్తున్నది. అక్కడ 1529 సంవత్సరంలో అక్కడ అక్బర్ అనేటువంటి వాడు దాన్ని హరిహర దేవాలయాన్ని కూలగొట్టి అక్కడ ఒక జమా మసీద్ కట్టించాడు. అది దాని అన్ని ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్పేసి దాంట్లో ఉన్నది అక్కడ. ఒక్కటండి, ఇప్పుడు రాజుగారు నేను ఒక విషయం చెప్తాను. మనము ఎప్పుడైతే హిందువు అచేతనంగా నిర్వేదంగా నిస్వేదంగా కూర్చుంటే దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసి పరిస్థితి కనుక అటువంటిది కనుకుంటే డెఫినెట్ గా మనమే రేపు వచ్చేటువంటి పరిస్థితులలో, రేపు రాబోయేటువంటి కాలంలో మనం డిఫెన్స్ లో పడిపోయి మన పరిస్థితి ఏ విధంగా తయారవుతుందంటే మళ్ళా మొఘల్ సామ్రాజ్యంలో ఏ విధంగా ఉండే మన అక్కలను, మన చెల్లెలను, మన రాజులను, ఎంత పద్మిని సంగతి తెలుసు కదండి, రాణి పద్మిని సంగతి తెలుసు కదా, మనందరికి తెలుసు కదా. వాళ్ళు కనుక ఇన్వేటర్స్ అంటే అటువంటి అరాచకమైనటువంటి వ్యక్తులు వాళ్ళు చేసేటువంటి అకృత్యాలు
మన ఆడపిల్లలను ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఉండేది అనేటువంటి మనందరికీ తెలుసు. హిస్టరీ చెప్తున్నది మనకు. మన దౌర్భాగ్యం ఏంటంటే హిస్టరీ, అటువంటి వాళ్ళ హిస్టరీ మనం చదువుతున్నాం ఇవాళ. వాళ్ళ అక్బర్ అని, బాబర్ అని, ఔరంగజేబ్ అని, ఖిల్జీ అని. బఖ్తియార్ ఖిల్జీ సంగతి చెప్తాం మనం. ఇప్పుడు బఖ్తియార్ ఖిల్జీ వాడు నలంద, విక్రమశిల, తక్షశిల బ్రహ్మాండమైనటువంటి భవ్యమైనటువంటి ఏవైతే ఆ యొక్క విశ్వవిద్యాలయాలు ఉండేనో కొన్ని వేలాది మంది ఇతర దేశస్తులు కూడా విచ్చేసి ఆ యొక్క విశ్వవిద్యాలయంలో చదువుకునేటువంటి వేద పారంగతులు, తర్వాత చతుర్వేదాలు చదువుతున్నటువంటి పరిస్థితి, వేద జ్ఞానాన్ని పంచినటువంటి భవ్యమైనటువంటి భారతదేశం, దివ్యమైనటువంటి భారతదేశం ఇది, ఆధ్యాత్మికమైనటువంటి భారతదేశం ఇది. అటువంటి భారతదేశంలో వాళ్ళు చదువుకుంటూ ఉంటే ఆ బఖ్తియార్ ఖిల్జీ లాంటి వాడు నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెడితే అక్కడ ఉన్నటువంటి లక్షలాది గ్రంథాలు ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా ఇలాంటి వాళ్ళందరి చరిత్రలు గత కొన్ని దశాబ్దాలుగా పిల్లలు కొన్ని జనరేషన్స్ చదువుకుంటూ వచ్చాయి. వాళ్ళని నేషనల్ హీరోలుగా చూపించారు ఒక విధంగా చెప్పాలంటే పాఠ్య పుస్తకాలు, అంతే కదా. ఇది ఎవరు తప్పిదం అనుకోవాలి? ఇవాళ నిజంగా చెప్పాలంటే మన యొక్క దేశ చరిత్రను ఇవాళ స్వాతంత్రం 1947 తర్వాత దాదాపుగా 14-15 సంవత్సరాలు, 14-15 కాదు, దాదాపుగా 18 సంవత్సరాలు ముస్లిమ్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ముస్లిమ్సే ఉండిరి. వాళ్ళ యొక్క ప్రోద్బలం ఎట్లా ఉంటుంది, వాళ్ళ వ్యూస్ ఎట్లా ఉంటాయి మనకు తెలుసు కదా. ఇవాళ చదువుతున్నటువంటి హిస్టరీ అంతా తప్పు హిస్టరీ మనం చదువుతున్నాం. ఇవాళ మన పిల్లలకు మన తరానికి తప్పుడు హిస్టరీ ఇవాళ మనం వాళ్ళకు వచ్చేస్తున్నాం. అనేకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఇప్పుడు నేను అనేది ఏంటంటే వీళ్ళ ఇన్వేడర్స్ చరిత్ర మనం చదవడానికి ఏమండి, మనం ఎందుకు చదవాలి? కానీ కమింగ్ బ్యాక్ టు దిస్ టాపిక్, ఈ టాపిక్ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా స్టార్టింగ్ లోనే చెప్పినట్టుగా ఎన్నో ఆలయాలు చెప్పారు, వేల సంఖ్యలో, 3,000, 30,000, 36,000 హిందూ దేవాలయాలను కూల్చేసి వాటి మీద వాటి మసీదులు కట్టారు. సో ఇవన్నీ కూడా గడిచిపోయింది. సో అన్నింటినీ మాకు అవసరం లేకపోయినా కనీసం ఒక 3 ప్రధానమైనటువంటి ఒక 3, ఒకటి అయోధ్య, 2 మధుర, ఇంకొకటి జ్ఞానవాపిన కాశీ, ఇవి మాకు ఇవ్వండి చాలని చెప్పి అడిగితే దానికి కూడా ఒక అయోధ్యకే ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది. అవునండి. సో ఇవి సాధించడానికి ఇంకెంత టైం పడుతుంది? ఒక్కటి రాజు గారు, నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఆర్కియాలజికల్ ఇప్పుడు కోర్టు అనేటువంటి మనందరికీ తెలుసు. నేను అందుకొరకే నేను అంటున్నాను, పైన ఉండేటువంటి ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో ఉంటే, పైన ఉన్నటువంటి ప్రభుత్వం కనుక వాళ్ళు మనసా వాచా కర్మ కనుక పని చేస్తే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి ఏవేవైతే మనం అనుకుంటున్నామో వాటన్నిటిని కూడా వెంటనే తీర్మానాలు చేయించవచ్చు. విషయం చెప్తున్నాను, ఇవాళ 100కు 1,00,000% ఇవన్నీ కూడా ప్రూవ్ అవుతాయి. ఇవాళ మనం మామూలుగా కట్టలేదండి. 5 జడ్జెస్ ఇచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి వర్డిక్ట్, ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని మూలాన మనం ఇప్పుడు అయోధ్యలో మనం రామ మందిర నిర్మాణం జరుగుతున్నది. లేకపోతే ఇంకెన్ని రోజులు పట్టేదో. కానీ వాక్యలో ఒక్కటేంటంటే డెన్మార్క్ నుంచి రాడార్ రేస్ అనేటువంటివి తీసుకొచ్చి ఆ లోపల భూ అంతరాళంలో ఏమున్నది అనేటువంటిది ఆ రేస్ ద్వారా తెలుసుకొని, లోపల ఒక భవ్యమైనటువంటి ఏదో కట్టడం ఉంది అనేటువంటి తెలుసుకొని, దాని తర్వాత దాన్ని కోర్టుకి అప్పచెప్తే కోర్టు ఏం చేసింది, ఎస్ దీని వల్ల ప్రూవ్ అయింది, ఒక కట్టడం ఏదో ఉంది, కాబట్టి మీరు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకు అది అప్పచెప్పి మీరు త్రవ్వకాలు చేయండి, ఎక్స్కవేషన్స్ చేస్తే దాంట్లో వెలువడినటువంటి ఏవైతే ఆధారాలు ఉంటాయో, ఫాసిల్స్ ఏవైతే ఉంటాయో, ఏది ఉంటుందో దాని ప్రకారంగా మనం తీర్పు చెప్పొచ్చు అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే రోజు తీసినటువంటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు తీసినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళు 48 మంది నుంచి దాదాపుగా 80 మంది, ఒక ముస్లిమ్స్, క్రిస్టియన్స్, తర్వాత పెద్దవాళ్ళు, నాస్తికులతో సహా దాంట్లో కమిటీ ఉండేది. ఆ కమిటీ వచ్చినట్టుగా రాసేది ఒక లెడ్జర్లలో రాసి దాన్ని కోర్టుకు అప్పచెప్తే ఎస్ భవ్యమైనటువంటి మందిరం ఉన్నదని చెప్పడం మూలాన కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కోర్టు తీర్పు ప్రకారంగా మనం ఇప్పుడు భవ్యమైనటువంటి రామ మందిరం కడుతున్నాం. అదే గనుక ఒక్కసారి కనుక విశ్వ హిందూ పరిషత్ కానీ లేకపోతే హిందువులు కానీ ఒక్కసారి కనుక అనుకుంటే ఈ 36,000 దేవాలయాలు ఎంతసేపు అండి? ఒక విషయం చెప్తున్నా, మనం ఇంకా సహనం అనేటువంటిది మనం వహిస్తున్నాం. హిందువులు అనేటువంటిది హిందువులు ఇవాళ ఇంకొక చిన్న విషయం చెప్తాను.
ఇవాళ కాశ్మీర్ లో ఉండేటువంటి వేలాది దేవాలయాలను ధ్వంసం చేశారు. వేలాది దేవాలయాలు కాశ్మీర్ లో ఉండేటువంటి హిందువులను ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క బ్రాహ్మణ్స్ వాళ్ళు, కాశ్మీరీ బ్రాహ్మణ్స్ వాళ్ళంతా వాళ్ళు ఎవరికి హాని చేసేటువంటి వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళను లక్షలాది మందిని, వేలాది మందిని చంపడం ఆ కాశ్మీర్ లోయలో వాళ్ళని చంపి అలో లక్ష్మణ అని చెప్పేసి వాళ్ళను ఒక రాత్రికి రాత్రి పంపించినటువంటి పరిస్థితి. వాళ్ళ అక్కలను, వాళ్ళ చెల్లెళ్లను, వాళ్ళ భార్యలను, వాళ్ళ బిడ్డలను అనేకమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చి వాళ్ళను అత్యంత దారుణంగా చెరిచి వాళ్ళని చంపేసి నాలాలలో పడిసినటువంటి పరిస్థితి మనకు తెలవదా? ఇవాళ పరిస్థితి కాశ్మీర్ పరిస్థితి ఇప్పుడు అంత దూరం వద్దండి. ఇప్పుడు అంత దూరం వద్దు. ఇవాళ పరిస్థితి ఏంది? వాళ్ళ కేరళ పరిస్థితి ఏంది? వాళ్ళ పిఎఫ్ వాళ్ళు అది బ్యాన్ చేసినటువంటి ఆర్గనైజేషన్ అది. అయినా వాళ్ళు పెద్ద ప్రొసిషన్ తీసి భారత్ తుకుడే హోంగే, మీ ఆలయాలలో జొరబడి మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు. ఇవాళ ఎంత ధైర్యం అండి! ఇవాళ మీరు అన్నట్టుగా నిజమే, ఇది ఎండ్లెస్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే చాలా చాలా అన్యాయాలు, అక్రమాలు, చరిత్రాత్మక తప్పిదాలు చాలా జరిగాయి. పర్టికులర్గా ఈ అంశంలో మీరు అన్నట్టుగా నిజానిజాలు, వాస్తవాలు ఈ సమాజానికి తెలియాల్సిందే, ఈ జనరేషన్కి తెలియాల్సిందే. చూద్దాం మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుంది, సర్వే ఏం చెబుతుంది, ఈ ముఖ్యంగా ఈ అల్లరి మోకలను ఎలా కంట్రోల్ చేస్తుంది అని కూడా. చరిత్రను చరిత్రగానే చూడాలి, చరిత్రను చరిత్రగా రాయించాలి. చరిత్రను మనకు ఉండేటువంటి భవ్యమైనటువంటి నిజమైనటువంటి చరిత్ర మన ముందు ఉండాలి. ఇవాళ ఇంకొక విషయం అండి, ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి కాదు యుద్ధం చేసింది జలకరీబాయి అని అంటున్నారు. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. వక్రీకరించారు చాలా వక్రీకరణ అనేది చాలా జరిగింది. దానివల్ల జనరేషన్స్ నష్టపోయాయి. సరే, ఇప్పటికైనా మార్పు రావాలని ఆశిద్దాము. దాంట్లో భాగంగానే ఈ ప్రాసెస్లో భాగంగానే అంతా కూడా జరుగుతోంది. రెసిస్టెన్స్ కూడా అలాగే ఉంది. మనం నిజాలు వాస్తవాలు త్వరలోనే బయటపడాలని మనం కూడా ఆశిద్దాం, కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వరరాజు గారు. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం తప్పకుండా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. నమస్కారం. మరి సర్వే ఏం చెబుతోంది, తర్వాత మళ్ళీ కోర్టు ఆదేశాల తర్వాత ఎలా ఉండబోతున్నాయి, ఈ యొక్క అంశాన్ని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేయబోతుంది, ఎందుకంటే సున్నితమైనటువంటి విషయం కాబట్టి ఎలా హ్యాండిల్ చేయబోతుంది అనేది చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. మా ప్రేక్షకులందరికీ ఒకటే విజ్ఞప్తి, NHTV ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.